తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని జనసేనలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. కోరుకొండ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వైసీపీ నేతలు జనసేనలో చేరారు. వారికి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్, జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, బొడ్డు వెంకటరమణ చౌదరి పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. రాజానగరం నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడిగా కలిసి ప్రచారం నిర్వహిస్తున్నామని జనసేన టీడీపీ నేత బత్తుల బలరామకృష్ణ అలాగే బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. ఉమ్మడి అభ్యర్థి బలరామకృష్ణను అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ అపర చాణక్యులు లాంటి ముఖ్య నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన నాయకులకు, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజానగరం నియోజకవర్గంలో మనం వైసీపీని ఖచ్చితంగా ఓడించాలంటే అపర చాణక్యులు లాంటి మీ తెలుగుదేశం కార్యకర్తల పూర్తి సలహాలు, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ రాజానగరం ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉన్నప్పుడే నేను విజయం సాధించగలుగుతానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణగా పెట్టిన పేరు. అలాంటి క్యాడర్ గత 5 సంవత్సరాలుగా నరక యాతన అనుభవిస్తున్నటువంటి నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గం. అధికార పార్టీ పెడుతున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, అక్రమ కేసులు, వేధింపులు, పథకాల పట్ల పడుతున్నటువంటి ఇబ్బందుల్లో కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తున్నాం. గత 5 ఏళ్లుగా ఓర్చుకుంటూ వచ్చారు. గత 5 ఏళ్లుగా ఓర్చుకుంటూ వచ్చి ఎన్నో ఇబ్బందులు గురైనప్పుడు కూడా క్రమశిక్షణ లోపం తగ్గకుండా ఈ రోజు కూడా మీరు శక్తివంతులు లేకుండా పోరాడుతున్న నాయకులు తెలుగుదేశం నాయకులు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా జనసేన నాయకులు రాష్ట్రంలో మొట్టమొదటి సీట్ ఇక్కడ అనౌన్స్మెంట్ కావడానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, జన సైనికుల పోరాటం అని మరొకసారి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మనం ఇక మీదట 3 మండలాలు సమన్వయ కమిటీలు పూర్తయినాయి. 3 మండలాల నుండి కూడా మనం పూర్తి స్థాయిలో పని ప్రారంభించాల్సి ఉంటుంది. శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి ఆశీస్సులతో, వారి సహాయ సహకారాలతో, వారి సపోర్టుతో, అదేవిధంగా సీనియర్ తెలుగుదేశం నాయకుల సపోర్టుతో ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇరు వర్గాల తరఫున 2 పార్టీలు ఐకమత్యంగా పోరాడి అక్కడ బూత్ మేనేజ్మెంట్ కానీ, పోల్ మేనేజ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి చూస్తూ పూర్తి స్థాయిలో ప్రచారం చేసి ఇద్దరూ కలిసి గెలిపించాలన్న తపంతో ముందుకు వస్తేనే కానీ మనం ఈ రాక్షసుని ఇంటికి పంపించే పరిస్థితి ఉండదని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని కోరుతున్నాను. నేను మండల స్థాయిలో ముఖ్య నాయకులతో కలిసి ప్రతి గ్రామంలోని కూడా మీటింగ్ పెడతాము. ఇప్పటికే లేట్ అయింది. చాలా చోట్ల చిన్న చిన్న మెసేజ్లు వస్తున్నాయి, ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా మా గ్రామం రాలేదు అని చెప్తున్నారు. ఇక మీదట ఈ రేపటి నుంచి మొదలుపెట్టి చౌదరి గారు, నేను కలిసి ప్రతి గ్రామం వస్తాము. ప్రతి వారితో కూడా మన గ్రూప్ మీటింగ్లు పెట్టి మన ఆ గ్రామంలో పరిస్థితులు ఏంటి, ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎలా ప్రణాళిక సిద్ధం చేయాలి, ఆ గ్రామంలో ఓటు శాతం ఎలా పెంచుకోవాలనే దాని మీద మనం మంచి ప్రణాళిక తయారు చేసుకుందాం. అదేవిధంగా మండల స్థాయిలో కూడా తయారు చేసుకుని ముందుకు వెళదాం. రేపటి నుంచి మొదలుపెట్టి రోజుకి
కనీసం 4-5 గ్రామాలు నేను తిరగడానికి రెడీగా ఉన్నాను. సార్ కూడా, చౌదరి గారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది, వారు కూడా సిద్ధంగా ఉన్నారు. రోజుకి 5 గ్రామాలు తగ్గకుండా మన ప్రచారం పూర్తి స్థాయిలో చేద్దాం. మేము ఎన్ని ప్రచారాలు చేసినప్పటికీ కూడా మీరు ఎలక్షన్ చేయాల్సింది మీరు మాత్రమే అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అక్కడ బూత్లో ఏ కార్యక్రమం చేయాలన్నా తెలివైనటువంటి అనుభవశాలైన టీడీపీ క్యాడర్, శక్తివంతులు లేకుండా పోరాటం చేయడానికి జనసేన సైనికులు ఉంటారు. కాబట్టి ఇద్దరు కలిసి ప్రతి బూత్ లోనే వర్కౌట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ జక్కంపూడి కుజెత్తులకి మనం వాళ్ళకి చిత్తుగా ఓడించాలి అంటే మీరు పనిచేస్తేనే కానీ నేను చేయగలిగేది ఏముండదని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే మీ అందరి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో నాకు అందజేస్తేనే ఖచ్చితంగా మాత్రం ఇక్కడ మనం గెలవగలం. గెలవడమే కాదు, మీరు పూర్తి సహకారంగానే అందిస్తే 50 నుంచి 60 వేల ఓట్ల మెజారిటీతో రాజానగరం నియోజకవర్గం గెలవబోతుందనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాదాపు ఒక 6 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించి నిన్ను రాజానగరం నియోజకవర్గం పంపిద్దాం అనుకుంటున్నాను ఇన్ఛార్జిగా. ఆయన అడిగినప్పుడు నాకేం మాట్లాడాలో నాకే తెలియలేదు. నేనేంటి, రాజానగరం నియోజకవర్గం రావడం ఏంటి అని చాలా భయం వేసింది. కానీ ఆయన ధైర్యం చెప్పి, నీ సామర్థ్యం నాకు తెలుసు, నువ్వు నాకు అక్కడ ప్రూవ్ చేయాలి, రాజానగరం నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీకి చాలా బలమైన నియోజకవర్గం అని చెప్పేసి ఆయన చెప్పటం. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి రాగానే కోరుకొండ మండలం కానివ్వండి, రాజానగరం మండలం కానివ్వండి, సీతానగరం మండలం కానివ్వండి, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ కార్యకర్తలు, అభిమానులు, వారు చూపించినటువంటి అభిమానం, ఆప్యాయత, అనురాగం నేను ఎప్పుడు నా జన్మలో మర్చిపోలేనండి. వచ్చిన ఆ మొదటి రోజు నుంచి ప్రతిరోజు ఏదో ఒక పిలుపు ఇవ్వడం, కార్యకర్తలు, నాయకులు నా వెంటే నిలబడి చాలా ఘన విజయం సాధించే విధంగా రకరకాల కార్యక్రమాలు మనం చేపట్టాం. దాదాపు 45 గ్రామాల్లో ఇంటింటికి తిరిగాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన తర్వాత ఒక 53 రోజులు ప్రతిరోజు ఏదో ఒక దీక్ష కార్యక్రమాలు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమంలో దాదాపు 52,000 ఇళ్ళకి మనం తిరిగాం. అయితే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ తరఫున మన కార్యకర్తలం, నాయకులం ఎంతగా కష్టపడ్డామో అదే తీరులో బహుశా అంతకు మించి కూడా జనసేన పార్టీ వారు కూడా బత్తుల బలరామకృష్ణ గారి నేతృత్వంలో దాదాపు 4.5 సంవత్సరాలు వారు కూడా చాలా కష్టపడుతూనే ఉన్నారు ఈ నియోజకవర్గంలో.